నేను బ్లాక్ మీద బ్లూ బ్లూ కొంచెం ఏదో వైట్ ప్రింట్ ఉన్న క్లాత్ తీసుకున్నాను అండి. ఎంత తీసుకున్నా అంటే 2.5 మీటర్ తీసుకున్నా అండి. ఇది కలంకారీ ప్రింట్ కానీ కలంకారీ కాదు, కాటన్ అండి, ప్యూర్ కాటను. ఇది చెన్నై ఎగ్మూర్లో కాటన్ బజార్ అని ఒకటి ఉంటుందండి ఎగ్మూర్లో. అక్కడ ప్లాట్ఫామ్ మీద ఇదివరకు అంగళ్ళు ఉండేయండి. గవర్నమెంట్ ఇప్పుడు సొసైటీ లాగా పెట్టి వాళ్ళకి చిన్న చిన్న స్టాల్స్ అండి, 8x10 అలాగా అనమాట, ఒక్కొక్క స్టాల్ పెట్టారు. అక్కడ వెళ్తే మనం సాయంత్రం పూట వెళ్ళొచ్చు. సాటర్డే కూడా ఉంటుందండి. ఇదివరకు ఒక ఆ రోడ్లో ఏదో స్కూల్ ఉండేది. ఆ స్కూల్ వదిలేటప్పుడు అంగళ్ళు పెట్టే ట్రాఫిక్ ఎక్కువైందని పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఆ స్కూల్ వదిలేక సాయంత్రం 4 గంటల పైన 8 గంటల వరకు లైట్లు పెట్టుకుని పెట్టేవాళ్ళండి. ఇప్పుడు షాపులు ఉండటం వల్ల ఎప్పుడు తెరిసే ఉంటుంది. రెడీమేడ్ కూడా ఉంటాయండి కాటన్. నేను 2.5 మీటరు క్లాత్ తీసుకున్నాను అండి. క్లాత్ని నేను క్లాత్ వెడల్పు వచ్చేసి 46 ఇంచులు ఉండేలాగా అడుగుతానండి నేను. దీని వెడల్పు ఎంత, క్లాత్ ఇది వెడల్పు ఎంత, అగలం ఎంత అని అడుగుతా. అగలం అంటే వెడల్పు అండి. వాళ్ళు చెప్తారు 46, 45. 46 అనుకోండి, 11 ఇంచులు. నేను ఇదే 2.5 మీటర్ హైట్ అనుకోండి, ఈ సైడ్ ఒక 11 ఇంచులు పీస్ తీసేసి దీన్ని బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ ఆ ఫ్రిల్స్కి అడ్జస్ట్ చేసేస్తానండి. ముందు నాకు ఫ్రిల్స్ ఇది వేసుకోబోద్దేదు. ఫ్రిల్స్ నాకు అలవాటు అండి. ఎందుకో ఆ ఫ్రిల్స్ ఉంటే కొంచెం హాయిగా ఉన్నట్టుంటుంది. లేదంటే మ్యాక్సీ లాగా కటింగ్ అది నేను వేసుకోను. అది కొంచెం ఒళ్ళు ఉన్న వాళ్ళకి ఇలా లూజ్గా ఉండాలి. కింద వచ్చి ఒక ఎంత ఉంటుందండి, ఒక 35, 70 ఇంచీలు లూజ్ ఉంటుందండి కింద. దానివల్ల నేను ఇలా కుట్టుకుంటూ ఉంటా. దీన్ని ఉప్పు నీళ్ళలో కొంచెంసేపు ఊరబెట్టండి, ప్లెయిన్ వాటర్లో జాడించి అప్పుడు వేసుకుంటాండి. ఎప్పుడైనా మీరు బట్టలు కొంటే డైరెక్ట్గా వేసుకోకూడదు. కాటన్ బట్టలు ఏమన్నా రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, ఏదైనా సరే అండి, కొంచెం ఉప్పు నీళ్ళలో ఊరేసి ప్లెయిన్ వాటర్లో జాడించి ఆరేసుకుని వేసుకోవాలండి. ఇది నేను రేపు వేసుకుంటా, రేపు ఈవినింగ్ వేసుకుందామని. రేపు పొద్దుట ఉప్పు వేసి కొంచెం నానబెట్టి ప్లెయిన్ వాటర్లో జాడిస్తాండి. అప్పుడు మీకు కలర్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కలర్ పోతుంది, అసలు ఒరిజినల్ కలర్ నిలబడుతుందండి. మీకు జమ్స్ ఎవరెవరో పట్టుకుంటారండి మనం కొనే బట్టలు, అది మనకి హైజీనిక్గా ఉంటాయండి.